ఈ నెల 17వ తేదీ కల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేసి వరద నష్టంపై ఒక అంచనాకు రాబోతోంది ఏపీ సర్కార్. ఆ తర్వాత బాధితులకు సాయం అందించడంపై ప్రకటన చేయనుంది ప్రభుత్వం. దీనిలో భాగంగా జరిగిన నష్టం, అందించాల్సిన సాయంపై సీఎం చంద్రబాబు ఒక రివ్యూ చేశారు. వరదల ధాటికి దెబ్బతిన్న 2 వీలర్స్ తో పాటు ఇతర వాహనాల యజమానులకి కూడా ఈ పరిహారాన్ని అందించబోతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. జరిగిన నష్టం వివరాల సేకరణ, అందించాల్సిన సాయం ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలన్నారు. సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్న చంద్రబాబు పరిహారం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగద్దని సూచించారు. మరోవైపు ఎన్యూమరేషన్ జరుపుతోన్న విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇల్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు మొదటి ఫ్లోర్లో ఉన్న వారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరద కారణంగా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయిన మొదటి అంతస్తు వారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుండి ఆ పైన ఉన్న వాళ్లకి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించివనున్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆర్థిక సాయంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునుంది. వరదల వల్ల 2,13,456 ఇళ్లు నీట మునిగినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయినట్టు సమాచారం. ఇక 2,14,698 హెక్టార్స్ లో పంటలు దెబ్బతిన్నాయి. వీటికి కూడా పరిహారం అందించనున్నారు. 36,923 2 వీలర్స్, 3,642 3 వీలర్స్, 2,629 4 వీలర్స్ డ్యామేజ్ అయ్యాయన్నారు మంత్రి నారాయణ. ఇక పశువులు, పౌల్ట్రీ పరిశ్రమకు కూడా భారీ నష్టం వాటిల్లిందన్నారు. వరద బాధితుల సహాయం కోసం బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో విజయవాడ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇన్సూరెన్స్ సంస్థలు, బ్యాంకర్లు తమ పరిధిలోని అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారని మంత్రి నారాయణ తెలిపారు. 17వ తేదీ లోపల ఈ యొక్క ఎన్యూమరేషన్ పూర్తయి వాళ్ళకేమిచ్చేది కూడా అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బహుశా 17వ తేదీ వీళ్ళకి ఈ డ్యామేజ్ సైడ్కి ఏ డ్యామేజ్ సైడ్కి ఏది చేయాలని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ కల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేసి వరద సాయం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.